నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. బ్రహ్మాండమైన ప్రెస్ మీట్ అది. ఎందుకంటే అంకెలతో సహా అసలు వాళ్ళు చెప్పిన అంకెలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేసిన అంకెలు చూస్తే ఇంకా దానికి సమాధానం ఎవరన్నా చెప్తారా అంటే నాకు డౌటే. అలాంటి వాటికి ఎవరు చెప్పరు. వాళ్ళు ఏంటంటే చెప్పి 10 ఛానల్స్లో వేసి తిప్పుతూ ఉంటారు. కాబట్టి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పారో అది ఖచ్చితంగా అసలు నిన్న మాస్టర్ స్ట్రోక్. అది ఆ లెక్కలు కానీ అవన్నీ బ్రహ్మాండంగా ఉంది. నాది ఏంటంటే ఒక చిన్న కంప్లైంట్ అన్నాను కానీ కైండ్ ఆఫ్ కంప్లైంటే. ఇప్పుడు ఆ వీడియోస్ అవన్నీ మన వాళ్ళు సరే ఎలివేట్ చేస్తారు, అంతా బాగానే ఉంది. చిరాకు కలిగిస్తున్న ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఆ మూడ్లోంచి బయటికి రావాలంటాను నేను. ఏదంటే సింహం సింగిల్గా వస్తుంది, వెనకాల పాటలు ఏదన్నా వీడియో ఉంటే దాన్ని ఆ వెనకాల మ్యూజిక్ ఆ హోరెత్తే పాటతో అసలు ఏం మాట్లాడుతున్నారు ఏదో అర్థం కాదు. ఇప్పుడు ఎలివేట్ చెయ్యాలి, మంచిదే కాదంటలా, కానీ అది ఎప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో చేసామంటే అర్థం ఉంది దానికి. ఇంకా అదే మూసలో మన్నట్ట అంటే ఎస్ తెలుసు, అది అవన్నీ ఆల్రెడీ ప్రూవెన్ కదా. ఇప్పుడు అధిక మెజార్టీతో ఎవరికున్న మెజార్టీ లేకుండా గెలిచాడు ఆయన. ఇప్పుడు అది నువ్వు చరిత్రలో నుంచో రికార్డ్స్ నుంచో చెరిపేస్తే జరిగిపోదు, అది ఎప్పటికీ ఉంటుంది. నువ్వు మళ్ళీ దానికి వెనకాల ఒక పాట వేసో లేకపోతే ఒక పద్యం చెప్పాల్సిన పని లేదు. సింహం సింగిల్గా వస్తుందంటే ఈ రోజుకి సింగిల్గానే ఉంది, ఫైన్. మనం ఎవరితో కలవలేదు, పొత్తు అనేది లేదు. అదే పదే చెప్తే 151 గెలిచాం. మరి అదే సింహం సింగిల్ అనుకున్నప్పుడు మనకు 11 కూడా వచ్చింది. ఆ 11 వచ్చినప్పుడు ఏమంటానంటే నేను దట్స్ ఫైన్, మనం ఎలివేట్ చేసుకునేటప్పుడు చేసుకోవాలి. కానీ అది మరీ ఆ క్లిప్స్ అవి షేర్ చేయాలన్నా కూడా కొద్దిగా చిరాకుగా ఉంది. ఆ చిన్న గద్ర గారి పాటలు వెనకాల సరే ఎలక్షన్ టైంలో అంటే పని చేసి బాగానే ఉంది అవన్నీ. ఇప్పుడు నాకైతే ఎలక్షన్ టైంలో ఆ బస్ యాత్ర చేసిన రోజు అయ్యే పాటలు రిపీటెడ్ గా ప్లే చేస్తానే ఉన్నాం. ఆ బస్సులో 1 రోజులు తిరిగిన ఎన్ఆర్ఐ బస్ యాత్రకి. సో దట్స్ ఫైన్, అప్పటికి పని చేసినాయి, అయిపోయింది అది. ఇంకా అయ్యే పాటలు అదే మోస అదే ఎలివేషన్లు అది కాదు. మనకు పని బోల్డ్ ఉంది, చెయ్యాలే గాని పార్టీ కోసం ఉండి పార్టీ కోసం చేస్తామనేవాళ్ళు చెయ్యాలే గాని బోల్డ్ పని ఉంది, కంటెంట్ బోల్డ్ ఉంది, పనికొచ్చే కంటెంట్. ఒకడెవడో చేసి వదులుతాడు, ఇక అదే తిప్పుతూ ఉంటారు. ఆ పాటలు వేసి ఆ మ్యూజిక్ పెట్టి లౌడ్ మ్యూజిక్ వెనకాల అవి ఏం చెప్తున్నారు ఏంటో కూడా అర్థం కాదు. కొద్దిగా ఆ మగత ఇదిలోంచి బయటికి రావాలని నా ఉద్దేశం. కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం పొగడటం మనకు తెలుసు. మనం ఎప్పుడు నిద్రలో లేపి అడిగినా గానీ మనం తిట్టడం గానీ చేయటం గానీ చెయ్యం. మళ్ళీ దానికి సపరేట్ గా మనం వెనకాల పాటలు పెట్టి పద్యాలు పెట్టి చేయాల్సిన పని అయితే నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు మిగతా పార్టీల వాళ్ళని కూడా చూడండి మీరు, ఏదో 1-2 అంతే ఎలక్షన్ టైంలో. మిగతా చోటప్పుడు వాళ్ళు పాటలు వేసి ప్రతిదానికి పాట పెట్టు, లౌడ్ మ్యూజిక్ ఒకటి యాక్షన్ మ్యూజిక్ పెట్టి. ఇప్పుడు ఎవడన్నా నటుడిగా ఎదగాలి అంటే మొదట వాడిని ఏం చేస్తారంటే కొద్దిగా లేపటానికని అది ఇది అని ఒక చేసుకుంటారు, దట్స్ ఫైన్. ఇప్పుడు అన్న వచ్చి కూడా 14 ఏళ్ళు రాజకీయాల్లోకి, కొత్త ఏం కాదు కదా. ఆటుపోట్లు అన్ని చూసాం. అదేంటంటే కొంత భజన టైప్ కూడా ఉంటది. మనకు అది కాదు, అది దాటి వచ్చేసాం, అన్ని దాటుకుంటా వచ్చాం. బ్యాడ్ ఫేజ్ నుంచి గుడ్ ఫేజ్కి వచ్చాం, గుడ్ ఫేజ్ నుంచి మళ్ళీ బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాం. అలా అని చెప్పి మనం అసలు తెర మీద లేమంటానికి లేదు, అది ఉంది. ఇప్పుడు జగనన్నతో పాటు పార్టీ కోసం చెయ్యాలి అనుకున్న వాళ్ళు చెయ్యండి, కానీ కొద్దిగా ఈ ఎలివేషన్లు తగ్గిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ పాటలు ఉన్న వీడియో ఉన్నట్టు రా వీడియో వదలండి, ఫస్ట్ అది చూడండి. ఏదన్నా మంచిగా ఉంది, కొద్దిగా బాగుంది, ఏదన్నా గట్టి డైలాగ్ లాగా గట్టి పాయింట్ ఏదన్నా చెప్పాడు అన్న రోజు ఫైన్, 1-2 బాగుంటుంది. అన్నీ ప్రతి దానికి కొద్దిగా చిరాకు కలిగిస్తా ఉంది. మనం ఆ మూసలోంచి కూడా బయటికి రావాలనేది నా ఉద్దేశం. ఓకే, అందరికీ నచ్చకపోవచ్చు నేను చెప్పేది, బట్ మనకేంటంటే ముందున్న పని వేరు, మనం చేస్తున్న పని వేరు. అదే ఎలివేషన్లు అదే గోల అది కాదు. అది దాటి బయటకు వచ్చి ఇంకా బోల్డ్ పని ఉంది.
చెయ్యాలి అనుకునే వాళ్ళకి బోల్డ్ కంటెంట్ ఉంది షేర్ చేసుకోవడానికి. మన 5 ఏళ్లు గత ప్రభుత్వంలో ఏం చేసాం అవి పెట్టండి. అంకెలతో సహా ఉన్నాయి, అన్ని చోట్ల అవైలబుల్ అవి పెట్టండి. అంతేగాని ఇక ఎలివేషన్లు, ఈ సింహాలు బొమ్మలు, పులులు బొమ్మలు ఇవన్నీ అయిపోయింది కదా, టైం అయిపోయింది. ఓకే.